సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్కు అయోధ్య రామాలయంలో జరిగిన అవినీతి అంది వచ్చిన అవకాశంగా కనపడుతుంది. నిజానికి మనం మొన్నటిదాకా ఏమన్నాం, అఖిలేష్ యాదవ్ పార్టీ నుంచి ఆ పార్టీకి 37 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. ఆ 37 మందిలో 25 మంది బీజేపీకి వెళ్ళబోతున్నారు. బీజేపీ ప్రాంతీయ పార్టీని చీల్చివేస్తుంది కదా, అందులో భాగంగా సమాజ్వాదీ పార్టీని కూడా చీల్చేస్తుంది. ఎలాగైతే శివసేన పార్టీని ముక్కలు చేశారో, ఎలాగైతే తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ముక్కలు చేశారో, ఎలాగైతే ఆమ్ ఆద్మీ పార్టీని ముక్కలు చేశారో, ఈ సమాజ్వాదీ పార్టీని కూడా ముక్కలు చేయబోతున్నారు అనేది మనం విన్నాం. 25 మంది ఎంపీలని బీజేపీ లాగేసుకుంటుంది అని బీజేపీ నాయకులే చెప్పారు. ఉత్తరప్రదేశ్ సంబంధించిన బీజేపీ నాయకులు, ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వాళ్ళే చెప్పారు. 25 మంది సమాజ్వాదీ పార్టీ ఎంపీలు మాతో టచ్లో ఉన్నారు అని చెప్పారు. ఓపెన్ స్టేట్మెంట్ ఇది. కానీ ఇప్పుడు అయోధ్య రామాలయంలో అవినీతి విషయం బయటకు వచ్చిన తర్వాత, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మీద కొన్ని మరకలు పడ్డ తర్వాత, ఇప్పుడు అక్కడ ఆపరేషన్ చేయలేని పరిస్థితి, ప్రతిపక్షాల మీద ఆపరేషన్ చేయలేని పరిస్థితి. వాళ్ళ ఎంపీని తీసుకుంటే ఆల్రెడీ ఒక విమర్శ ఉన్న సమయంలో మరొక విమర్శని మూటగట్టుకోలేరు. మళ్ళీ ఎన్నికల సమయం ముంచుకొస్తుంది. ఈ సమయంలో అఖిలేష్ యాదవ్ పార్టీని చీల్చి అఖిలేష్ యాదవ్కు సానుభూతిని తీసుకొచ్చి పెట్టి అనవసరం కదా. సో బీజేపీ డైలమాలో పడింది. అంతా సవ్యంగా జరుగుంటే, అయోధ్య రామాలయం అవినీతి అనేది బయటికి రాకపోయి ఉంటే, అసలు అవినీతి లేకపోయి ఉంటే, బీజేపీ మీద ఇప్పుడు రాజకీయపరమైన మచ్చ లేకపోయి ఉంటే, బీజేపీ డిఫెన్స్లో పడే అవకాశం లేకపోయి ఉంటే, వాళ్ళ ఆపరేషన్ కొనసాగించేవాళ్ళు, అఖిలేష్ యాదవ్ పార్టీని చీల్చేవాళ్ళు. కానీ ఇప్పుడు బీజేపీ ఉత్తరప్రదేశ్ వరకు డిఫెన్స్లో పడిపోయింది. వాళ్ళు చాలా ప్రెస్టేజ్గా నిర్మించినటువంటి అయోధ్య రామాలయం క్రెడిట్ని బీజేపీ క్లెయిమ్ చేసుకుంటా ఉంటుంది. మరి అయోధ్య రామాలయంలో జరిగిన అవినీతి కూడా ఆ పార్టీకి మరకేగా. అయోధ్య రామాలయం వల్ల వచ్చిన క్రెడిట్ ఎలా క్లెయిమ్ చేసుకుందో బీజేపీ, అవినీతి కూడా వాళ్ళ అకౌంట్లోకి, బీజేపీ అకౌంట్లోకి బయటిదిగా. కాబట్టి ఇప్పుడు బీజేపీ కొంత డిఫెన్స్లో పడింది. ఈ డిఫెన్స్ని సమాజ్వాదీ పార్టీ గట్టిగా వాడుకుంటుంది. బీజేపీ పెద్దలు నియమించినటువంటి సభ్యుల వల్లే ఈ అవినీతి జరిగింది. రకరకాలుగా అఖిలేష్ యాదవ్ పార్టీ దీని మీద గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మొత్తానికి ఈ ఇష్యూ ఫలితంగా సమాజ్వాదీ పార్టీ తనను తాను సేవ్ చేసుకోగలుగుతుంది. అఖిలేష్ యాదవ్ తన పార్టీని సేవ్ చేసుకోగలుగుతున్నాడు. ఇప్పటికైతే తన ఎంపీలు చేరకుండా కాపాడుకోగలుగుతున్నాడు. చూడాలి రాబోయే కాలంలో ఏం జరిగిద్ది అనేటువంటిది. Please do like, share and subscribe this channel.